తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు వైరా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు అన్ని అంశాలు కూడా రైతులతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కానీ కావాల్సినటువంటి కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు టోకెన్ జారీ చేయడం కానీ టోకెన్తో పాటు వాళ్ళు రావాల్సిన డబ్బులు వేయటంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఇది ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రైతులకి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి రైతులకు టోకెన్లు ఇవ్వాలి. వెంటనే వాళ్ళ డబ్బులని కూడా బ్యాంకులో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు కొనుగోలు కేంద్రంలో సంబంధించిన బస్తాలు నాణ్యమైనటువంటి బస్తాలు కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఉందనేది మేము గమనించాం. రైతులు కూడా పాడైపోయినటువంటి చినిగినటువంటి బస్తాలు ఇవ్వటం వల్ల ధాన్యం ఆగం అవుతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అందుకోసం సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాం. నాణ్యమైన బస్తాలు ఇచ్చి కొనుగోలు కేంద్రంలో ధాన్యం వచ్చినట్టు శాతం అనేది దాని క్వాలిటీగానే ధాన్యం వస్తూ ఉంది, శాతం తగ్గట్టుగా వస్తుంది. కాబట్టి కొనుగోలు వెంటనే విస్తృతంగా స్పీడ్ అప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం అభిప్రాయపడింది. అనేక కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు వస్తా ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం రైతు పండించినటువంటి వరి కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏ ధాన్యమైనా వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కానీ మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకి అండగా నిలబడాలని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.